అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం విజేతగా ఎంపికైన నా స్వేచ్ఛ కవిత శీర్షిక నమ్మకం విశ్వాసాలు అర్థం కాని విన్యాసాలు. నమ్మకం కంటికి కనిపించదు, కానీ కనిపించని వేరు వృక్షాన్ని నిలబెట్టే శక్తిలా పనిచేస్తుంది. విశ్వాసం హృదయంలో నిలిచే శాశ్వత చుక్క. విశ్వాసం హృదయంలో నిలిచే శాశ్వత చుక్క, కష్టాలకు చెక్కు చెదరక నిలిచే మేరు పర్వతం. జన్మ జన్మలకు వెన్నంటి ఉండే ఆత్మజ్ఞానం. ఉదయం వస్తుందనే ధైర్యంతో రాత్రిని దాటించే వెలుగు. ఒకటి అనుభవం అల్లిన గూడు, మరొకటి హృదయం తట్టిన గుడి. హృదయం కట్టిన గుడి రెండూ పవిత్రాలే. వివేకం అనే తాళం చెవి నీ చేతిలో ఉన్నంత వరకు. అదే తాళం చెవి పోయిన క్షణం నమ్మకం మూఢ నమ్మకం అవుతుంది. విశ్వాసం అంధానుసరణగా మారుతుంది. నీటిని దేవతగా కొలుస్తూనే నదినే కలుషితం చేసే చేతులు మనవి, చేతలు మనవి. వృక్షానికి పూజలు చేస్తూనే గొడ్డలితో వేర్లు నరికే మనస్సులు మనవి. ఇవి కాలం గీసిన విన్యాసాలు కాదు, ఇది కాలం గీసిన విన్యాసాలు కావు. మారుతున్న మనసులు ఆడే కరన్యాసాలు. మెరిసేదంతా బంగారం కాదని హెచ్చరిస్తుంది వివేకం. మొక్కై వంగనిది మానై వంగదు అని చెబుతోంది మన సంస్కారం. వినేవారి కంటే వినిపించేవారే ఎక్కువైన ఈ కాలంలో సత్యం నడక మందగించింది, అబద్ధం పరుగులు పెడుతోంది. గుడి గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి, మనసుల గడపలు మాత్రం కుంచుకుపోతున్నాయి. వెలుగును వెతుకుతూ దీపాన్నే ఆర్పేస్తున్నాము. జ్ఞానాన్ని వెతకకుండా నీడలను వెంటాడుతున్నాము. వివేకం లేని నమ్మకం దారి తప్పిన గుర్రం. మానవత్వం లేని విశ్వాసం చమురు లేని దీపం. నమ్మకానికి నిజాయితీని జోడించు, విశ్వాసానికి వివేకాన్ని తోడు చేయి. అప్పుడు మాత్రమే మనిషి జీవితం విన్యాసం కాదు, విజ్ఞాన యాత్ర అవుతుంది, వివేకంతో వెలుగుతుంది. అందరికీ ధన్యవాదములు. సభకు నమస్కారం. నా పేరు గజవెల్లి శ్రీనివాసాచారి, నివాసం కాజీపేట. కవితా శీర్షిక సూర్యుడు. మనసులో ఆశల దీపాలను వెలిగించి నిరాశా చీకట్లను తరిమికొట్టు. బద్ధకాన్ని వదిలించుకొని చైతన్యాన్ని ఆహ్వానించి ముందడుగు వేయాలి ఆత్మవిశ్వాసంతో. పడిలేస్తున్న విసుగు చెందక ఒక్కొక్క మైలు రాయిని దాటుతూ లక్ష్యం వైపు సాగాలి కసిగా. నిలవాలి విజేతగా. గగనములో ఎగిరే పక్షిని చూసి
నేర్చుకోవాలి మనిషి ఎంతైనా. దూరం ఎంతైనా నిరాశ చెందక మహాసముద్రాలను దాటుతుంది రెక్కల సాయంతో. ఓటమి ఎదురైతే భుజం తట్టేవారు లేరని డీలా పడిపోతే ఎలాగా? నీకు నీవే స్ఫూర్తిదాతవు. నీవే నిత్యం దిగంతాలకు పయనించే సూర్యునివి. ధన్యవాదాలు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక జ్ఞాపకాలు. జ్ఞాపకాలు అనేకం కొట్టుకుపోతాయి కాల ప్రవాహంలో. దుమ్ములా ధూళిలా రాలిపోయిన ఆకుల్లా కొన్ని. ఈదరగాలులకు వరద ముంపులకు మరికొన్ని. ఈదరగాలులకు వరద ముంపులకు మరికొన్ని. వద్దనుకొని వదిలించుకున్నవి ఇంకొన్ని. కొట్టి బయటకు నెట్టేసిన విశ్వాస కుక్కల్లా తిరిగొచ్చేవి. ప్రేమ పంచి పెంచి పోషించిన తరిగిపోని గనులు. త్యాగాల నీడలో పెరిగి ఆత్మబంధువులైనవి. స్నేహాల ముసుగులో స్వార్థం చెట్టెక్కి కొట్టినవి. రకరకాల జ్ఞాపకాలు పదిలంగా చెరిగిపోని శిలాశాసనాలు. అమ్మా నాన్నలు గుండెగూట్లో ఆరిపోని దీపాలు. తోడుగా కొనసాగుతున్న సహచరి. బంధాలు అనుబంధాలుగా మారిన పిల్లలు. పేగుబంధాలన్నీ చెరిగిపోని యాదులే అందరికీ. కొన్ని స్నేహాలు బంధుత్వాలు అంతే. ప్రాణం లేకున్నా ప్రాణం లాంటి వస్తువులు. ఇల్లు, అరుగు, సైకిల్, స్కూటర్ ఎన్నెన్నో. పెంచుకున్న ప్రేమలు, నిలదొక్కున్న జ్ఞాపకాలు. అర్హతలు అనర్హతల జాబితాలుండవు. సహాయంగా చేయందిస్తే కాల్చినవి. పెంచి పోషిస్తే పీడ చల్లినవి. దగ్గరకు రానిస్తే దడుచుకునేలా చేసినవి. కొన్ని జ్ఞాపకాలు గండు చీమల్లా కుడుతూనే ఉంటాయి. అలల్లా వచ్చిపోయి జ్ఞాపకాలు కళ్ళ ముందే పిట్టల్లా ఎగిరిపోతే. మనుషుల మరణాలు స్నేహాలను దూరం చేస్తాయి. బీపీ, షుగర్ గోళీల్లా నిత్యం మర్చిపోలేనివి కొన్నైతే. మన వెంటనే చీమల బారుల్లా నడిచేవి. కాలం చెరపలేని చెరిగిపోని జ్ఞాపకాలు. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవిత శీర్షిక విరి బోధన. అపురూపమై పూచి విరిసిన ఆ విరి ఎవరికీ కానక ఆకుల మాటున దాగి. అపురూపమై పూచి విరిసిన ఆ విరి ఎవరికీ కానక ఆకుల మాటున దాగి. దేవుని పాదాలు చేరేటి దారి కుదరక కొమ్మను వదిలి నేల జారి పండి. ఆ ఆఖరి క్షణాలకై తనకే బాధ లేదు. విప్పారిన వదనంతో నేలను తాకింది. యాత్ర ముగిసిందని కన్నీరు కార్చలేదు. నిహారవాహకమై మట్టిని ముద్దాడింది. చిరుగాలులలో ఊయలలూగుతూ సుగంధాలను వెదజల్లుతూ ఉన్నది. అతి సహజమైన తన సువాసనలను వితరణతో నది మట్టికి పంచి ఇచ్చింది. రాలిపోవడం అనివార్యమైనప్పుడు వెరపు చెందడం ఎందుకని ప్రశ్నిస్తూ కాలచక్రానికి తలగ్గనిదేదీ లేనప్పుడు అందంగా లొంగిపోవాలని బోధిస్తోంది. కాలచక్రానికి తలొగ్గలేనిదేదీ లేనప్పుడు అందంగా లొంగిపోవాలని బోధిస్తోంది అది. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు ఎస్కే వలి. శీర్షిక జంజీలు. నిన్న మొన్నటి పిల్లలు కోవిడ్లో పెరిగినోళ్ళు.
ముద్దతోటి మీడియాను నంజుకునే తరం వారు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ రెండు కళ్ళు అనేవారు. రాజకీయ తరగతిలో చివరి వరుస కుర్రకారు. గుడ్లగూబ సహోదరులు, స్వేచ్ఛాప్రియ వర్తనులు, జంజీలు. సాంకేతిక సంస్కృతులను అవపోసన పట్టినోళ్ళు, ఆంగికము వాచకము వేషాల్లో నవీనులు, సామాజిక సమస్యలను గుట్టుగా గమనించువారు, వ్యక్తి పూజ చేయనోళ్ళు, ప్రశ్నించే తెంపరులు, అంతర్ముఖ మేధావులు, ఉద్యమించు బెబ్బులులు, జంజీలు. క్షణాల్లో కావాలి చిటికేస్తే ఉండాలి, ఫలితం ఎలాంటిదైనా వెనువెంటనే రావాలి. ఉమ్మడి కుటుంబాల యువరాజులు కారువీరు, ఒత్తిళ్ల పీడితులు, నైరాస్యపు బాధితులు, తెలివితేటలెన్నున్న ఆవేశపు ఆత్రగాళ్ళు, జంజీలు. భాష మీద నియంత్రణ, నడవడికన సంస్కారం, పెద్ద చిన్న అంటూ చూపాలి గౌరవం. భాష మీద నియంత్రణ, నడవడికన సంస్కారం, పెద్ద చిన్న అంటూ చూపాలి గౌరవం. విలువలకే చదపడితే వ్యక్తిత్వం వికసించదు. విశృంఖలతను స్వేచ్ఛ అంటే ఈ లోకం హర్షించదు. బాధ్యతలను స్వేచ్ఛకు తోడుగా నిలిపిన నాడు, సాంప్రదాయాన్ని ఆధునికతతో మేళవించిన నాడు, విమర్శలు దాటి విశ్వాన్ని గెలుస్తారు, భావితరపు సూర్యులుగా వెలుగుతారు జంజీలు. ధన్యవాదాలు. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు కల్చర్ విజయభారతి, హైదరాబాద్. నేటి అంశం సామాజిక మార్పులో జంజీ పాత్ర. నా కవితా శీర్షిక కొత్త పుంతల కలవరం. వినివీధి కొత్త పుంతలు తొక్కుతోంది. నింగి నేల వింత వింత మార్పుల రూపాంతరం పొందుతోంది. యువత ఉడుకురక్తపు దుడుకుదనంతో కొత్త దారులు వెతుకుతోంది. సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోయాయి, తెరచాటుకు మళ్ళీపోయాయి. జంజీ యువత కొత్త ఆలోచన విధానాలతో, క్రొంగొత్త మార్పులతో సమాజం ముందుకు పరుగులు తీస్తున్న, ఊహించని ప్రమాదాల సమస్యలు సృష్టిస్తున్న సవాళ్లతో మానసిక ఒత్తిడి, ఆందోళన యువత భవితను నిర్వీర్యం చేస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛ, భావ ప్రకటనలు ప్రమాదకర పరిణామాలకు దోహదమవుతున్నాయి. నేడు ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాపై అతిగా ఆధారపడడం, వాటివైపే దృష్టి పెట్టి మంచి చెడుల ఆలోచన మరుగున పెట్టడం ఏ మార్పుకు తెరలు లేస్తాయో. సాంకేతికతతో మంచి ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, చెడు కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది. రానున్న రోజులన్నీ రామరాజ్యమై పరిఢవిల్లుతాయో, రావణ కాష్టంగా ప్రజ్వరిల్లుతాయో ఈ సాంకేతిక యుగ కాలమే సమాధానం చెప్పాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు రాచర్ల సులోచన. ప్రతిస్పందన అనే అంశానికి నేను రాసిన శీర్షిక డిజిటల్ గుండెల చప్పుడు. కళను కోడ్ చేసే కళ్ళు మీవి, కీబోర్డు మీద కదిలే వేళ్లు మీవి, ప్రపంచాన్ని అరచేతిలో పట్టుకున్న తరం మీది. ఇంటర్నెట్ లేని రోజు ఊపిరాడదు, లైక్ రాని పోస్టు గుండెను బరువెక్కిస్తుంది, స్క్రీన్ వెలుగులోనే రాత్రులు గడుస్తాయి. పర్యావరణం కోసం గొంతు కలుపుతారు, అసమానత చూసి రగిలిపోతారు, స్వేచ్ఛ పేరుతో సరిహద్దులు దాటుతారు. సంప్రదాయం అంటే గౌరవం, కానీ మార్పు అంటే ప్రాణం. రెండింటి మధ్య ఊగిసలాడే పడవ మీరు. అమ్మ చెప్పే కథలు వినరు, కానీ యూట్యూబ్లోనే ప్రపంచం చూస్తారు. కుటుంబంతో కూర్చున్నా ఫోన్లో ఉంటారు. తక్షణం కావాలి, స్పీడ్ కావాలి, ఓపిక మాత్రం కరువు. ఒత్తిడి మీ నీడ, ఆందోళన మీ స్నేహితుడు, అయినా నవ్వుతూ నిలబడతారు. దేశానికి మీరే వెన్నెముక, సమాజానికి మీరే కొత్త వెలుగు. రేపటిని రాసే కలం మీ చేతిలో ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాద్. ఈ వారం ప్రతిస్పందన అంశానికి గాను నా కవిత ముళ్ళుతో ముళ్ళు తీసినట్టుండాలి. జంజడ్ వ్యవహారం పూర్తిగా సాంకేతికం పైననే ఆధారం. పొద్దున నిద్ర లేచింది మొదలు వేళ్ళు కీబోర్డు పైన,
కళ్ళు మానిటర్లోన. పాతుకపోయిన పాత సిద్ధాంతాలకు స్వస్తి. ఆధునిక పోకళ్ళ సమన్వయానికి స్వాగతం. కలివిడి కుదరక యువత తన్నుకలాట. అయోమయంలో పెద్దతరం ఆట. ఆధునిక యుగంలో అందరిది పెద్దరికమే. రాజు తనే, బంట్రోతు తనే. అన్నింటిలో సంతోషం తనదే. దుఃఖం ఆనందాన్ని తన సొంతాలే. పాలు పంచుకోను పాలివాడుండడు. వేలు చూపించే శత్రువు ఉండడు. మౌనానికి పరీక్ష, జన్ జడ్ నిరీక్ష. రెండు అంతరాల మధ్య సమాంతరాల కోసం పరీక్ష. వెలకట్టలేని ఆధునిక సమయాలు, కొలతల సమయ పాలన సందేశాలు, మానసిక ఒత్తిళ్లకు తార్కాణాలు, కర్తవ్యాన్ని బంధించే సంస్కరణలు. డిజిటల్ యుగంలో ఆలోచన మార్పు అవసరం. అంతరాల మధ్య వ్యత్యాసాన్ని అదివిపెట్టాలి. సాంకేతిక నిపుణతను సద్వినియోగం చేయాలి. సమస్య పరిష్కారం ముళ్ళుతో తీసినట్టుండాలి. అందరికీ నమస్కారం. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. ఈ వారం దృశ్య కవితా గానలహరి కోసం నా ప్రతిస్పందన కవిత అంశం జంజీ పాత్ర. నా శీర్షిక విచక్షణల సరళి. కుప్ప మీద వచ్చే తెప్పలాటల కష్టసుఖాలను వడబోసిన అనుభవం లేదు. కళ్ళకు కనపడేదే లోకమనుకునే బాలజ్ఞానం. ఎంత సాంకేతికత కనుసన్నల్లో, సామాజిక మాధ్యమాల తోటలో పెరిగిన సంయమనాలతో సంతులతలను పొదువుకోవాలి. అనుభవాల దొంతరలో అలల ఆటుపోట్లను తట్టుకునే నేర్పు సాధించాలి. వేగం ఒక్కటే ప్రాధాన్యం కాదు. నైపుణ్యాల నడవడికను పట్టుకొని వివేచన సరళిని, విచక్షణ రవలిని సొంతం చేసుకోవాలి. ఎంత చదువుకున్నా అన్ని శాస్త్రాలలో మనం ఆరితేరిలేమన్న సూక్ష్మాన్ని సూత్రంగా చేసుకోవాలి. పరిమితులను పట్టుకోవాలి. చదువు ఒక్కటే కాకుండా నడవడికల నజరానా తల్లిదండ్రుల నుండి, గురువుల నుండి సగౌరవంగా నేర్చుకోవాల్సిందే. స్వేచ్ఛ కావాలనుకోవడంలో తప్పులేదు. అవతలి వాళ్ళ స్వేచ్ఛను హరించో, గౌరవాలకు భంగం కలిగించడమో కాకూడదు. చెర్ల నీళ్లు పోయి చెరువెనుక పడినాక కట్టవేస్తే ఏమి లాభం, వేయకపోతే ఏమి? నోరు జారి తప్పైందని సాగిలపడితే ఎలా? మంత్రసానితనంలో ఏదొచ్చినా పట్టుకున్నట్టే నాయకత్వం తీసుకున్నప్పుడు, హక్కులను పక్కాగా అడిగినప్పుడు బాధ్యతలను కూడా తలకు సరిగ్గా ఎత్తుకోవాల్సిందే. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు మొహమ్మద్ అఫ్సరా అలీషా. నా కవితా శీర్షిక శాసించిన కాలం. రాలిన పూలను చూసి వసంతం రాదని భ్రమించిన వేళ, ఒంటరి తీరంలో అలల హోరు నన్ను నిలదీసిన వేళ, నింగిన అల్లిన నల్లటి మేఘాలు కన్నీటి జల్లులై కురిసిన వేళ, ఆశల అక్షరాలు కరిగిపోయి గమ్యం కనిపించని శూన్యం ఎదురైన వేళ, చీకటి సామ్రాజ్యం శాసించినట్లు ఒంటరినై నిలిచిన ఈ నిశ్శబ్దంలో, గుండె లోతుల్లో ఒక చిన్న సవ్వడి, మధురమైన గాలి మధురంగా వీచే వేళ, ఓటమెప్పుడు అంతం కాదని గెలుపు పిలుపునిచ్చిన చిన్న శ్వాస, అలు పెరగని నా ఈ పయనంలో వెలుగుల దారి దిక్సూచైన వేళ, కన్నీటి తెరలతో దారులు మూసి గుప్పటి బిగించిన కలల రెక్కలు తొడుక్కొని మళ్ళీ ఎగిరేందుకు కాలం తలుపు మూసిన చోట ఆశ కిటికీ తెరిచింది. ధన్యవాదాలు. నమస్తే. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.